ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు 7 గంగమ్మ జాతర మొదలైన సందర్భంలో స్వామివారి తరపు నుంచి అమ్మవారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమ్మవార్లకి 7 అమ్మవార్లకి మరి సారథ తెచ్చి ఇవ్వడం అనేది నిజంగానే నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అంటే ఆనందన్న, మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకోవడం. అప్పుడు నేను నడిచేటప్పుడు ఒకటి అనిపించింది నాకు, తలపైన బరువు నా బాధ్యత 2 పెరిగినాయని. ఎందుకంటే అమ్మవారికి సారి తెచ్చేటప్పుడు దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నింటికి వచ్చి ఇవ్వడం అనేది నిజంగా ఆనందంగా ఉంది. ఇంకా కూడా వచ్చే సంవత్సరం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు కార్పెటింగ్ చేస్తే బాగుంటుంది. అట్నే సైడ్లో నుంచి కూడా ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది వచ్చిన ఆలోచన వచ్చింది. తప్పకుండా వచ్చే గంగమ్మ జాతరలో 7 గంగమ్మ జాతరలు కూడా టోటల్గా టెంపుల్ తరపు నుంచి నిర్వహిస్తే ఎట్టుంటుంది అనే ఆలోచన ఉంటే దాన్ని డిస్కస్ చేస్తాం. తప్పకుండా టెంపుల్ను కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, అట్నే శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ 7 గంగమ్మల ఆశీస్సులు చల్లగా పుష్కలంగా, ఈశ్వరుడు ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి బాబాను కోరుకుంటూ, అలానే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండగ కాబట్టి ఆ 7 గంగమ్మల ఆశీర్వాదాలు అటు మోడీ గారి మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద, అటు మా అన్న పవన్ కళ్యాణ్ మీద ఉండి ముగ్గురు కూడా మరి రాష్ట్రానికి ఎలనేని అభివృద్ధి చేసే ముగ్గురు మనుషులు కాబట్టి వాళ్ళందరి కుటుంబాలు వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి, ప్రత్యేకంగా మా అన్న లోకేష్ అన్న హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సరే. జై హింద్, జై జన్.